ఇది ఎంట్రన్స్ దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాల శాఖ, జిల్లా పురావస్తు ప్రదర్శనశాల శాఖ, కర్నూలు. మనకి బుధవారపేట దగ్గర ఉంటుంది. కర్నూలు సెంటర్లోనే ఉంది ఇది. సో లోపలికి వెళ్ళి మనం చూడవచ్చు మొత్తం డీటెయిల్స్. సో ఇప్పుడు మొత్తం మనం మ్యూజియం అంతా చూసాం అనమాట. ఇదంతా చూసుకుంటే దీనికి సంబంధించిన పనిముట్లు, ఇవన్నీ కుండలు, రాళ్ళు, అప్పుడు యూజ్ చేసిన మనకి మట్టి పాత్రలు ఇవన్నీ ఉన్నాయి అప్పుడు మనకి చూసుకుంటే. సో ఇందాక నేను అన్ని మీకు ఇవన్నీ చూపిస్తాను అనమాట. సో ఇవి మట్టి పాత్రలు ఇవన్నీ. సో ఇలా అనమాట. ఇది కుండ బృహస్పతి శిలాయుగ సంస్కృతి. చాక్లెట్ ఎరుపు రంగు కుండ ఇది. ఇవన్నీ చనిపోయిన వారి అస్థికలను ఉంచి ఎరుపు రంగు కుండ, చనిపోయిన తర్వాత అస్థికలను ఉంచి ఇలా పెడతారంట వీళ్ళని. చనిపోయిన వారి అస్థికలను ఉంచి ఎరుపు రంగు కుండ. సేమ్ ఇవన్నీ కుండలు ఇవన్నీ. కర్నూలు జిల్లాలో స్వాతంత్రోద్యమాలు. సో ఇది కర్నూలులోని రాళ్ళు. ఆ రాళ్ళతో అప్పుడు మనకి యుగపు పనిముట్లు తయారు చేసేవాళ్ళు. దీనితోనే గొడ్డళ్ళు, కొడవళ్ళు, ప్లస్ ఏదన్నా వర్క్ చేయాలన్నా మొత్తం దీనితోనే మనకి పనిముట్లు తయారు చేసేవాళ్ళు అనమాట ఆ కాలంలో. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి బ్లేడ్లు, అప్పుడు రాతి యుగం నాటి జనాలు స్టోన్స్తో మనకి చెక్కేవాళ్ళు. గొడుగురాళ్ళు, మెస్సళ్ళు. సో ఇలా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు మనకి అప్పుడు కర్నూలుకి స్వాతంత్రం వచ్చినప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఓపెన్ చేయడానికి మనకి ప్రధాని శ్రీ మొరార్జీ దేశాయ్ వచ్చారు అప్పుడు. ఇంకా చూసుకుంటే మనకి పుల్లారెడ్డి ఈయన, ఇంకా కొండారెడ్డి బుర్జు దగ్గర మనకి ఇక్కడ నారాయణ శెట్టి గారు అండ్ నీలం సంజయ్ రెడ్డి గారు, ఇక్కడ నెహ్రూ గారు. సో అక్కడంతా స్వాతంత్ర సమర యోధులు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ మనకి అప్పుడు ఇండియన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, చాలామంది మనకి ఇక్కడ కనపడుతున్నారు. సో ఫ్రీడమ్ ఫైటర్స్. సో అప్పుడు కర్నూలు స్వాతంత్రం, మన ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు కర్నూలుకి వచ్చినప్పుడు నెహ్రూ కానీ, ఇక్కడ కర్నూలుకి వచ్చిన పండిట్ నెహ్రూ, డాక్టర్ కృష్ణన్ రాజగోపాలాచారి కారులో అసెంబ్లీకి వెళ్తున్న దృశ్యం ఇదన్నమాట. సో ఆంధ్ర రాష్ట్రం తొలి రాజధాని కర్నూలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అణచివేతకు గురి కాబడ్డారు. తమిళ ఆధిపత్యం. ఇట్లా మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట, మీరు చదవచ్చు. ఈ కుబేరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది ఈ ప్రదర్శనలో అనుకుంటున్నా. కుబేరుడు యక్ష రాజధాని సంపదనిచ్చే దేవుడుని ప్రతిది. సో ఇది ఏదో ఆర్ట్ అన్నమాట, గోల్డ్ సంబంధించి ఇదంతా. సో ఇక్కడ మనకి పీకేటి కుబేరుడు కనపడుతున్నాడు, కుబేరా అంటే ఆయన. సో ఇలా ఈ మ్యూజియంలోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఒక్కొక్కటి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ ఆ కాలపు పనిముట్లు అనమాట. ఇవన్నీ బూడిద రంగు లోతైన పాత్ర దీన్ని అంటారు. దీన్ని 3 కాళ్ళ పాత్ర అంట. ఇవన్నీ అప్పుడు యూజ్ చేసిన రాతి పనిముట్లు. సో ఇవన్నీ చూస్తున్నారు. బృహస్పతి శిలాయుగపు మృణయ్య పాత్రలు. సో నలుపు ఎరుపు రంగులో లోతైన పాత్రలు ఇవన్నీ. సో ఇక్కడ చూస్తున్నారు ప్రతి ఒక్కటి ఆ కాలంలో యూజ్ చేసిన పనిముట్లన్నీ ఇక్కడనే ఉన్నాయి మనకి. ఇవన్నీ నలుపు ఎరుపు రంగు పాత్రలు, బౌల్స్. సో ఇవన్నీ గోధుమ రంగు పూసలతో అల్లిన దండ అనమాట. ఇది తొలి చారిత్రక యుగపు కాలపు మస్తి కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి. ఇది ఉన్నటివి ఇక్కడ తెచ్చిపెట్టినారు ఇవన్నీ. సో ఆ కాలంలో రాణులు, యువరాణులు ఇవన్నీ వేసుకునేటివి అనమాట. కుండలు, ఇక్కడ మట్టి కుండలు, ఎరుపు రంగు మధు పాత్రలు,
ఆ కాలంలో అన్నీ ఇవే యూజ్ చేసేవాళ్ళు. సో వాటర్ని మనం కూల్ చేయాలన్నా, దీంట్లో వంటలు వండాలన్నా, ఏదైనా డ్రింక్ చేయాలన్నా ఇట్లా. సో ఇవన్నీ కాల్చిన మట్టి బొమ్మలు అనమాట. సో ఇక్కడ మనకు కనపడుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మట్టి బొమ్మలు అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనమాట. చిన్న చిన్నవి చాలా బాగున్నాయి ఇవి. ఇవి వచ్చేసి మనకి నాణ్యాలు, రోమన్ నాణ్యాలు, శాతవాహన నాణ్యాలు, ఇక్ష్వాకుల నాణ్యాలు, విష్ణుగుడి వంశజుల నాణ్యాలు. సో మీరు ఇక్కడ చూసిన దగ్గరికి వెళ్తే చూస్తే అప్పట్లో మనకి డబ్బుల బదులు మనకి ఇలా నాణ్యాలు ఉండేటివి అనమాట. ముందు వైపు వెనక వైపు ఎలా ఉండేవి ఇవన్నీ. సో మనకి మనీ అంటే పేపర్స్ అన్నీ ముద్రించిన తర్వాత ఇవన్నీ మనకి కనుమరుగైపోయినాయి ఇప్పటికి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. రోమన్ నాణ్యాలు, శాతవాహన నాణ్యాలు, ఇక్ష్వాకువాహనాలు, విష్ణుకుండ నాణ్యాలు. సో ఇవి చూస్తున్నారు మనకి ఇక్కడ నందీశ్వరుడు కూర్చున్నప్పుడు ఇది నంది, ఇంకా వచ్చేసి ఆకు రూపంలో పళ్ళెము. సో ఇవన్నీ చాలా బాగున్నాయి. అప్పుడెప్పుడో క్రీస్తుకు పూర్వం భైరవుడు ప్లస్ గణేష, ఋషి, శ్రీ శిల్పము చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవన్నీ వచ్చేసి మనకి పింగాణి పాత్రలు. సో ఈ పింగాణి పాత్రలు చూసుకుంటే మనకి మెరుస్తున్న పాత్ర, పళ్ళెము, కుండ, పూల కుండ. సో ఇవన్నీ క్యాండిల్ స్టాండు, అంటే మనకి దీంట్లో ఫుడ్ వండడం కానీ తినడం కానీ, క్యాండిల్ అంటే మనకి దీపారాజన చేయడం కానీ. సో ఇవన్నీ ఉన్నాయి పింగాణి పాత్రలు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. ఇవన్నీ మనకి బీదర్ వస్తువులు అంట. సో మనకి ఇక్కడ నుండి బీదర్ కర్ణాటక డిస్టిక్లో ఉంది ఇది, అంటే కర్ణాటక స్టేట్లో. సో దానికి సంబంధించినది హుంక, ఉమ్మి పాత్ర, సురాయి, అంటే దీంట్లో వాళ్ళు అప్పుడు సారాయి తాగేవాళ్ళు, అప్తాంబ. సో ఇలా అనమాట ఇవన్నీ. సో మనకి యుద్ధానికి యూజ్ చేసిన కత్తులు, సో ఇవన్నీ కంజార్లు అంటారంట, చుర్రీలు, కటార్లు, షేక్ కబ్జాలు, ఫేష్. సో ఇవన్నీ మనకి 19th సెంచరీలో యూజ్ చేసినవి అనమాట ఇవన్నీ. ఇవన్నీ మనకి విల్లు, అంబులు, ప్లస్ మనకి బంగారు పనితనం గల స్త్రీలు డాలు, స్టీలు డాలు, పంపు తిరిగిన కత్తి, విల్లు. అప్పుడు యుద్ధ వీరులు దీన్ని యూజ్ చేసినారు. ఇత్తడి పిడిగల కత్తి. సో ఇవన్నీ అప్పుడు మనకి వీళ్ళు మనకి వేసుకునేటివి ఇవన్నీ కవచాలు అనమాట. ఇవన్నీ కవచాలు, కత్తులు, తుపాకులు, ఇంకా వచ్చేసి ఇవన్నీ గన్నులు, చేతి కపడాలు. ఇది చూసుకుంటే మనకి రాజు మరియు ఆడపిల్లలను కలిగి ఉన్న రాణి, రాజసభ. సో సీతాపహరణం వచ్చేసి ఎరుపు రంగు ల్యాంప్ స్టాండ్ అంట, మధ్యయుగం కాలంది ఇది. ఇవంతా చూసుకుంటే ఇది ఫిరంగి. ఇప్పుడు చూస్తున్నాను నేను దీన్ని, 19-20 శతాబ్దపు కనాన్. ఇది కూడా ఫిరంగినే, దీన్ని అప్పుడు యూజ్ చేసేవాళ్ళు దీన్ని. ఇది వచ్చేసి బృహస్పతి శిలాయుగపు, క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు, క్రీస్తు శకం 300 సంవత్సరాలు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. నూతన శిలాయుగము, నునుపు, చేతి రాతి గోడళ్ళు, చిత్రలేఖనము, రాగి, ఇత్తడి పనిముట్లు, కుండల తయారీ, ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు క్రీస్తుకు పూర్వం ఇవన్నీ రాజులు యూజ్ చేసిన కుండలు. ఇలా చూసుకుంటే మట్టి పాత్రలు,
ఎరుపు రంగు కుండ, బృహత్ శిలాయుగ సంస్కృతి, ఎరుపు రంగు కుండ, బృహస్పతి సంస్కృతి. సో ఇక్కడ రాసినారనమాట మొత్తం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనం ఎంత ఈ మ్యూజియం అంతా చూసినాం ఇప్పటికీ. సో ఇక్కడ ఉన్న శిథిలాలు, కర్నూలు హిస్టరీ మొత్తం ప్లేసెస్ అనమాట ఇవన్నీ. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీంట్లో కూడా చాలా చూడదగిన ప్లేసులు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ లోపల చూసుకుంటే మనకి కర్నూలు జిల్లాలో స్వాతంత్రోద్యమాల్లో నెహ్రూ గారు, బూరుగుల రామకృష్ణారావు గారు, తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ నాడక్ గారు అండ్ ఇందిరాగాంధీ గారు ఇక్కడ ఉన్నారు. సో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ప్లేసెస్ ఇవి. బుడ్డ వెంగళరెడ్డి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది, మీరు చదవచ్చు దీన్ని కూడా. ఇక్కడ వచ్చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం, యాగంటి గ్రామం, బనగానపల్లె మండలం, కర్నూలు జిల్లా. సో ఇక్కడనే బసవన్న ఉండేది. సో నేను చిన్నప్పుడు చూసిన ఈ నందీశ్వరుని ఇప్పుడు చాలా చాలా పెద్దగా అయినాడు. సో ఇప్పుడు పుష్పగిరి, ఇది వచ్చేసి వాటర్ అనమాట. ఈ వాటర్ ఎక్కడ వస్తున్నాయి ఇప్పటికీ తెలియదు. చాలామంది సైంటిస్టులు దీన్ని రీసెర్చ్ చేస్తున్నారు అనమాట. గృహలోయం, కేవ్స్, లోపల కేవ్స్ వెళ్తే ఇక్కడ చాలా లోపలికి వెళ్తుంది. లోపల ఇంకొక వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు అక్కడ. ఇక్కడంతా చూస్తున్నారు కింద ఆలయ ప్రాంగణము, ఆలయ గోపురము, చాలా హిస్టారికల్ ప్లేస్ ఇది మాత్రం. సో ఇలా ఇది చూసుకుంటే ఇది శ్రీరామాలయం, పెద్ద తుంబలం గ్రామం, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. ఇది వచ్చేసి క్రీస్తుకు శకం 11వ శతాబ్దంలో కట్టినారనమాట ఇదంతా. ఇది వచ్చేసి మనకి కొండారెడ్డి బుర్జు, కర్నూలు పట్టణం మరియు జిల్లా. అబ్దుల్ వహాబ్ ఖాన్ యొక్క సమాధి, కర్నూలు పట్టణం మరియు జిల్లా. సో ఇది కొండారెడ్డి బుర్జు అంటేనే కర్నూలుకి ఫేమస్ అనమాట. ఇది కర్నూలు జిల్లా చరిత్ర మొత్తం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. కర్నూలు జిల్లా ఏంటి, హిస్టరీ ఏంటి, అసలు కర్నూలు ఇంతమందికి ఎవరు పాలించారు, సో మౌర్యుల తర్వాత ఆ ప్రాంతం శాసనాలుగా ఇదంతా మనకు శ్రీకృష్ణదేవరాయలు అట్లా రాజులుగా ఎలా పరిపాలించారు అనేది ఉంది దీని గురించి. ఇది మనకి అశోకుని శాసనాలు ఉన్న ఎర్రగుడి కొండలు, కర్నూలు జిల్లా. మైనర్ రాక్ ఎడిక్ట్స్, సో రాతి గుండలపై గల 1 మరియు 2 శాసనాలు ఇవన్నీ. సో ఇక్కడ చూసుకుంటే సూక్ష్మరాతి యుగపు రాతిపై గీసిన చిత్రాలు, కేతవరం గ్రామం, కర్నూలు జిల్లా. క్రీస్తుకు పూర్వం 8000 క్రీస్తుకు శకం, క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరం కిందట ఇది. రాతిపై చిత్రాలు గల కొండ చర్యలు, ఎద్దులు, జింకలు, సో దానికి సంబంధించిన ఇక్కడ అన్నీ మనకి ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. సో బృహత్ శిలాయుగపు సమాధి, సతాని కోట, కర్నూలు జిల్లా. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత ఉంది. ఇది వచ్చేసి రాతిపై మొసలి చిత్రము, ఇక్కడ మొసలి కనపడుతుంది కదా, అంకంపల్లి గ్రామం దగ్గర ఉంది ఇది. సో ఇదంతా మనకి కనపడుతుంది దాని ఆనవాళ్ళు. ఇంకా కర్నూలులోని మనకి జ్వాలపురంలో చాలా కాలం కొనసాగిన సూక్ష్మరాతి యుగం, అప్పుడు రాతి యుగం నాటివి ఇవన్నీ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. పనిముట్లు అన్నమాట ఇవన్నీ, రేఖా చిత్రాలు. సో చాలా హిస్టారికల్ ప్లేస్ ఇవన్నీ. ఇది వచ్చేసి తాటాకుల రాతిపత్రం. ఇవంతా మనకి లిపి అనమాట, రాతపత్రి, మధుమతి అంటారా. క్రీస్తుకి శకం 18th to 19th శతాబ్దపు దీనికి సంబంధించిన లిపి ఇదంతా. ఇది మ్యూజియం యొక్క అవుట్ సైడ్ అనమాట. సో మీరు చూస్తున్నారు ఇవన్నీ శిలలు, శిల్పాలు. ఇక్కడ వచ్చేసి గణేష్ సిద్ధరాజలింగపురం గ్రామం. ఇది క్రీస్తుకు శకం 7-8 శతాబ్దం మధ్యలో ఉంది ఇదంతా. మహిషారుస మర్దిని, యోగి, సో వీళ్ళంతా దేవతలు. ఈయన భైరవాన్ మఠం, సంగమేశ్వరం గ్రామం దగ్గర ఉంది. సో ఇలా చూస్తున్నారు శృంగార శిల్పం. సో ఇవన్నీ శృంగార శిల్పాలు. సో ఇవన్నీ మనకి ఇక్కడ కనపడుతున్నాయి. చెన్నకేశవ,
సో ఇవన్నీ నృత్యాలు. సో ఇవన్నీ ఇక్కడ డిఫరెంట్గా కనపడుతున్నాయి. సో ఇక్కడ మనకి నందీశ్వరుడు, నంది, శివలింగము. సో ఇదంతా మ్యూజియం అనమాట. మ్యూజియం అవుట్ సైడ్. మనకి మ్యూజియం లోపలికి వెళ్తే అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇందాక చూసి వచ్చినాం కదా అవి. సో ఇకంతా శిలాలు, శిల్పకళలు. సో అయితే చాలా హిస్టరీ ఉంది ఇక్కడ మొత్తం మనకి చూసుకుంటే. ఇప్పుడు శిల్పాలు చెక్కడం కానీ ఇదంతా రాతి యుగపు నాటి కాలం చరిత్ర ఇదంతా. సో చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఈ మ్యూజియం తర్వాతనే మనకి బ్యాక్ సైడ్ వెళ్తే మళ్ళీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్మారక స్మృతివనం అనమాట. ఆయన చనిపోయినప్పుడు ఇక్కడనే తనని పెట్టినారు. సో ఇదంతా రాతియుగ కాలం నాటిది. సో అక్కడికి వెళ్తే ఇంకా చాలా భయంకరంగా ఉంది ఆ ప్లేస్ చూసుకుంటే.